హైడ్రాకి కమిషనర్ గా ఉన్నటువంటి సివి రంగనాథ్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్, ఆయన రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జున సంబంధించినటువంటి ఎన్ కన్వెన్షన్ సెంటర్ గురించి అనేక ఇంట్రెస్టింగ్ అంశాలను ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఆయన ఏమంటున్నారంటే, ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ నుంచి అసలు పర్మిషనే లేదు. అంటే ఈయన కొద్దిసేపటి క్రితం ఇచ్చారు, అర్ధరాత్రి బయటకు వచ్చిన ఇంటర్వ్యూ. సో అసలు జిహెచ్ఎంసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వాల. ఆ 3.5 ఎకరాలు కాదు, మొత్తం ఉన్నటువంటి ఆ 10 ఎకరాల్లో నిర్మించడానికి అసలు దానికి పర్మిషనే లేదు. దాన్ని ఎట్లా కడతారు? జిహెచ్ఎంసీ అంటేనే ఆ హైదరాబాద్ సంబంధించినటువంటి మున్సిపల్ డిపార్ట్మెంట్ కదా. అక్కడి నుంచి పర్మిషన్ కూడా తీసుకోకుండా అది కట్టేశారు అనేసి చాలా క్లియర్ గా చెప్పారు. అలాగే తుమ్మిడికుంట చెరువులోని ఎఫ్టీఏలో బఫర్ జోన్ లో భూమిని ఆక్రమించి N1 కన్వెన్షన్ నిర్మించారని ఆయన తెలిపారు. అంతేకాకుండా ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి జిహెచ్ఎంసీ అనుమతులు లేవని, నాగార్జునకు మొత్తం 10 ఎకరాల స్థలం ఉంటే అందులో 3.5 ఎకరాలు ఎఫ్టీఏలో బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని, చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎకరం 12 గుంటలు ఉంటే బఫర్ జోన్ పరిధిలో 2 ఎకరాల 18 గుంటల ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని ఆయన చెప్పారు. అయితే ఈ ఎన్ కన్వెన్షన్ నిర్మాణానికి 10 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అనుమతులు ఇంకా ప్రయత్నిస్తున్నారు. అవి రాకుండానే వీళ్ళు ఇక్కడ ఫంక్షన్ హాల్ కట్టేశారు, భోజనాలు పెట్టేస్తున్నారు, పెళ్లిళ్ళు చేసేస్తున్నారు, పెద్ద మనిషి ఫంక్షన్లు చేస్తున్నారు, బర్త్డేలు చేసేస్తున్నారు. డబ్బున్నోళ్ళు నెల దానికి రోజుకి 2 కోట్లు రెంట్ తీసుకుంటున్నారు, భోజనానికి 2,000 ఎంతో తీసుకుంటున్నారు, 2,500 మంది కూర్చున్నారు, రోజుకి భోజనానికి 50 లక్షల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అంటే అటు ఇటుగా సో ఇవన్నీ కూడా నడిచేస్తున్నాయి. నాగార్జున మాత్రం తన పూర్తి అనుమతులతోనే కట్టామని, అది పట్టా భూమి అని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 2014 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎఫ్టీఎల్ మీద వాళ్ళు కోర్టును ఆశ్రయించారని రంగనాథ్ తెలిపారు. దీంతో అధికారుల సమక్షంలో మరోసారి సర్వే చేయించి కోర్టు తీర్పు ఇవ్వగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టు 2016లో ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. 2014లో కోర్టుకి వెళ్ళారు, ఇది కూల్చే అవకాశం ఉందని తెలియడంతో. దాంతో కోర్టు ఏముంది, మీరు ఒకసారి ఇంకోసారి కొలవండి అంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ని. కొలిచారు, కొలిచినప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉందని 2016లో క్లియర్ గా ఫైనల్ రిపోర్ట్ వచ్చింది. అయినప్పటికీ అది కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది. కానీ కూల్చేయాలని కానీ కూల్చొద్దు కానీ కోర్టు ఏమి చెప్పలేదని రంగనాథ్ వివరించారు. అప్పటికే అది అక్రమ కట్టడం అని, అనుమతులు లేకుండా కట్టారంటూ అధికారులు తేల్చి పేపర్ వర్క్ కూడా సిద్ధం చేసి పెట్టారు. అదే సమయంలో బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీమ్ బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్ కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం ప్రయత్నించింది. అందుకు కూడా అధికారులు అనుమతించలేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు. ఎన్ కన్వెన్షన్ నిర్మాణం ఉన్న పట్టా భూమిలోనే ఉంది కానీ అది కేవలం వ్యవసాయం చేసుకునేందుకే కానీ పర్మనెంట్ నిర్మాణాలు, బిల్డింగులు చేపట్టేందుకు కాదని రంగనాథ్ వివరించారు. చెరువుల్లో ఉన్న భూములు కూడా పట్టాలు ఉంటాయని, ఆ భూములు రిజిస్టర్ చేసుకోవడం, అమ్ముకోవచ్చు కానీ అవి కేవలం వ్యవసాయానికి మాత్రమే. నర్సరీలు, వ్యవసాయము, లేకపోతే పార్కులు కడతారు కొన్ని లేక్స్ ఎడ్జ్ లో, ఆ కైండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఇంకొక షాకింగ్ న్యూస్, ఆయన లేట్ నైట్ ఏం చెప్పారంటే, కేవలం నాగార్జున అనే కాదు, ఏ రకమైనటువంటి కట్టడం పడగొట్టినా ఆ కట్టడం పడగొట్టినందుకు బుల్డోజర్ వస్తుంది, దానికి అద్దె ఉంటది కదా, డ్రైవర్ ఉంటాడు, అతనికి అద్దె ఉంటది కదా, ఈ మొత్తం దాంతో పాటు ఆ పూడికి అయినా తీసేయాలి కదా, కూల్ చేసిన దాన్ని తీసేసి క్లీన్ చేసేయాలి ఏరియా అంతా. ప్రభుత్వం భూమి, అక్కడ వేరే సామాగ్రి ఉండకూడదు, సిమెంట్ కూల్ చేసిన డెబ్రీ ఉండకూడదు కదా, దాన్ని క్లీన్ చేయడం కోసం మళ్ళీ ఖర్చు పెడతారు కదా, ఇవన్నీ తీసుకెళ్లి లారీలు వేసి ఈ మొత్తం ఖర్చు అవుద్ది కదా. అంత పెద్ద 10 ఎకరాల నిర్మాణము, 3 ఎకరాల నిర్మాణం, ఇవన్నీ పగలగొట్టడం అంటే చాలా ఖర్చు, లక్షల్లో ఖర్చు అవుద్ది. ఈ ఖర్చుని కూడా ఎవరైతే ఇల్లీగల్ గా ఆక్యుపై చేశారో వాళ్ళ దగ్గరే మేము వసూలు చేస్తాం అనేసి చాలా స్పష్టంగా ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పడం జరిగింది. ఇది ఒక రకమైనటువంటి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు హీరో నాగార్జున.